నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. బెనిఫిట్స్ పెండింగ్ బకాయిలు, పీఆర్సీ, డీఏల విషయంలో కాంగ్రెస్ సర్కార్పై ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు, రిటైర్డ్ ఎంప్లాయీస్ గుర్రుగా ఉన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చని కాంగ్రెస్ అంతమే మా పంతం అంటున్నాయి ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు. నో పీఆర్సీ, నో ఓట్ అనే స్లోగన్ ని వినిపిస్తున్నాయి. బుధవారం జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించి తీరుతామని ఏకంగా హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఈ మేరకు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో 15 లక్షల వరకు ఉద్యోగ ఉపాధ్యాయ కుటుంబాలు ఉన్నాయి. మెజారిటీ ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లు పట్టణ ప్రాంతాల్లోనే ఉంటారు. వీరికి నగరాలు, పట్టణాల్లోనే ఓట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ని ఓడించి బుద్ధి చెప్తామని టీచర్లు, ఉద్యోగులు, రిటైర్డ్ ఎంప్లాయీస్ చెప్తున్నారు. 2.5 ఏళ్లుగా పీఆర్సీ ఊసే లేదంటూ మండిపడుతున్నారు. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు ఒకరోజు మాత్రమే సమయం ఉంది. డీఏలు బాకీ పడటం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకపోవటం, హెల్త్ కార్డులు ఇవ్వకుండా మోసం చేసిన కాంగ్రెస్ కి తాము ఓట్లు వెయ్యబోమని ఉపాధ్యాయ, ఉద్యోగ కుటుంబాలు తేల్చి చెప్తున్నాయి. బీజేపీ నాయకురాలు, దివంగత కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరి స్వరాజ్తో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ఉద్యోగుల తరపున డీఏల చెల్లింపు కేసులో సుప్రీంకోర్టులో వాదించి విజయం సాధించిన విషయాన్ని ఇప్పుడు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు గుర్తు చేస్తున్నాయి. మీ అమూల్యమైన ఓటు వేసేటప్పుడు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి అని, ఎవరు న్యాయం కోసం పోరాడతారో, మీకోసం నిలబడతారో వారికే ఓటు వేయాలని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు, రిటైర్డ్ ఎంప్లాయీస్ కోరుతున్నారు. తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు చెందిన డీఏలు, పీఆర్సీ కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి వాదనలు వినిపించేలా బన్సూరి స్వరాజ్ ని ఒప్పించే పార్టీ అభ్యర్థులకే ఓటు వెయ్యాలని ఉద్యోగులు, టీచర్లు, రిటైర్డ్ ఎంప్లాయీస్ పిలుపునిస్తున్నారు.